త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు గోదావరి నది జన్మస్థలాన్ని చూడటం అస్సలు మర్చిపోకండి. ఇక్కడికి వెళ్లాలంటే త్రయంబకేశ్వరం బస్టాండ్ నుంచి ఆటోలు దొరుకుతాయి. వీళ్ళు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మెట్లదారి వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనం మెట్లెక్కుతూ బ్రహ్మగిరి పర్వతాలపైకి వెళ్ళాలి. వెళ్లి రావడానికి సుమారుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి దీనికంటూ ఒక రోజును కేటాయించుకోండి. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనమయ్యాక అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. కొండపైకి వెళ్ళాక ఒక చిన్న మందిరంలో నంది నోటి నుంచి ఈ గోదావరి నది ఉద్భవిస్తూ ఉంటుంది. అయితే ఈ ట్రెక్కింగ్ ని ఎంజాయ్ చేయాలంటే రైనీ సీజన్ లో వెళ్ళడం మంచిది. మరి మీలో ఎవరైనా ఈ గోదావరి నది జన్మస్థానం చూసి ఉంటే మీ అనుభవాలను కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టండి.